హలో గాయ్స్, ఈరోజు మనం ఎంసెట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఈరోజు మనం ఈ వీడియోలో ఫిజిక్స్ నుంచి, మ్యాథ్స్ నుంచి, కెమిస్ట్రీ నుంచి ఏవేవి ఇంపార్టెంట్ టాపిక్స్, ఓకే, వాటిలో నుంచి మనం ఎన్ని నేర్చుకోవాలి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఒక కీ పాయింట్ అయితే చెప్పాను. ఆ కీ పాయింట్ ఎవరైతే వినలేదో, ఎవరైతే వీడియో చూడలేదో, ఒకసారి ఆ వీడియో చేస్తే ఈ వీడియో ఎందుకు చేస్తాను అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, ఇంకా లేట్ లేకుండా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎవరైతే ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారో. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ఎంసెట్, ఓకే, ఈఏపీ సెట్. ఓకే, వెల్కమ్ టు అవర్ వర్న్స్ వరల్డ్ ఛానల్. ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ఈఏపీ సెట్లో ఫస్ట్ చూసుకుంటే కనుక మ్యాథ్స్లో నుంచి ఈరోజు అజెండా మనం ఈరోజు ఈ వీడియోలో ఏం తెలుసుకుంటామంటే మ్యాథ్స్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఫిజిక్స్ నుంచి టాపిక్స్ ఏంటి, వాటి యొక్క వెయిటేజ్ కూడా చెప్తాను. ఓకే, ప్రతిదీ జాగ్రత్తగా వినండి, నోట్ చేసుకోండి నేను చెప్పేది ఒక పేపర్ మీద, దాని ప్రకారంగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, కెమిస్ట్రీ నుంచి టాపిక్స్ అనేవి చెప్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ మ్యాథ్స్. ఓకే, మ్యాథమెటిక్స్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చూద్దాం. చూస్తే కనుక మనకి ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్ ఫస్ట్. దీంట్లో నుంచి మనకి 4 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే మ్యాథ్స్ ఈఏపీ సెట్లో 160 క్వశ్చన్స్ కదా, అలాగా మ్యాథ్స్ నుంచే 80 క్వశ్చన్స్ వస్తాయి, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40. సో మ్యాథ్స్లో 80 క్వశ్చన్స్ వస్తే ఆ 80లో 4 క్వశ్చన్స్ కాంప్లెక్స్ నెంబర్స్, 3 క్వశ్చన్స్ మ్యాట్రిసెస్, 2 క్వశ్చన్స్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఇంకో 3 క్వశ్చన్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, ఇంకొకటి ఇంటిగ్రేషన్ నుంచి 3 క్వశ్చన్లు, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ది ట్రాన్స్ఫర్మేషన్స్ నుంచి 5 వస్తాయి. టోటల్గా మనం చూసుకుంటే 20 బిట్స్ వస్తాయి అనమాట. అర్థమైందా? ఒక మ్యాథ్స్ నుంచి మనకి ఇప్పుడు నేను చెప్పిన ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు ప్రిపేర్ అయితే 20 బిట్స్ వస్తాయి. ఈ 20 బిట్స్ మీరు బాగా ప్రిపేర్ అయితే అక్కడికి వెళ్ళి ఒక 10 to 12, 13 పెడితే చాలా మంచిది అనమాట. బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, మ్యాథ్స్కి ఎక్కువ టైం కేటాయించొద్దు, చెప్తున్నాను. ఇవి మెయిన్ ఇంపార్టెంట్. దీని తర్వాత ఫస్ట్ మీరు ఎగ్జామ్కి వెళ్ళగానే కెమిస్ట్రీ స్టార్ట్ చేయండి. మనం ఫస్ట్ అయితే దాని గురించి మాట్లాడదాం, టాపిక్స్ గురించి వెళ్దాం. ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ ఫిజిక్స్ చూద్దాం. ఫిజిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ చాలా ఉన్నాయి. కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి 2 క్వశ్చన్స్, ఎలక్ట్రోస్టాటిక్ అండ్ కెపాసిటెన్స్ నుంచి 2 క్వశ్చన్స్, లాస్ ఆఫ్ మోషన్ నుంచి 2, మోషన్ ఇన్ ఏ ప్లేన్ నుంచి 2, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం నుంచి 2, ఆసిలేషన్స్ నుంచి 2, సెమీ కండక్టర్స్ నుంచి 2, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నుంచి 2 క్వశ్చన్స్, వర్క్ ఎనర్జీ పవర్ నుంచి 2. ఇక్కడ టోటల్గా మనకు చూసుకుంటే 9 టాపిక్స్ ఉన్నాయి. ప్రతి టాపిక్ నుంచి 2 బిట్స్ వస్తున్నాయి. సో అంటే ఏంటి, 2 క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే 18 క్వశ్చన్స్ నేను ఇక్కడ చెప్పాను. కానీ ఫిజిక్స్లో ఇంకా ఈజీ టాపిక్స్ చాలా ఉన్నాయి. చూస్తే కనుక ఫిజికల్ వరల్డ్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు నేను నోట్తో చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్ అన్నీ 1 బిట్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మన స్క్రీన్ మీద చూసేది 2 బిట్స్. ఓకే, ప్రతి టాపిక్ నుంచి 2 బిట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్న వెయిటేజ్ అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయేవి ఓన్లీ 1 బిట్స్ వస్తాయి అనమాట. గ్రావిటేషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి ఒకటి వస్తుంది, ఫిజికల్ వరల్డ్ నుంచి ఒకటి, నెక్స్ట్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఒకటి వస్తుంది. ఓకే, ఇలాగా మనకి చాలా ఉన్నాయి. థర్మోడైనమిక్స్ నుంచి వస్తుంది. ఓకే, తర్వాత మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ నుంచి, ఓకే, ఏసీ ఆల్టర్నేటింగ్ కరెంట్ నుంచి, తర్వాత ఇంకొక టాపిక్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి, చిన్నదే ఈఎం వేవ్స్ అనమాట. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ నుంచి, ఓకే, ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి. ఇక్కడ ఆల్రెడీ ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ కెపాసిటెన్స్ చెప్పాను కాబట్టి ఓకే, ఇవి నేను ఎక్స్ట్రాగా 9 చెప్పాను కాబట్టి ఇక్కడ 9 టాపిక్స్ అనేవి చెప్పాను అనమాట. ఓకే, ఇక్కడ 18, మనం 9 చెప్పాం. ఓకే, 27 టాపిక్స్ అనమాట. సో ఇవి ఫిజిక్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ కెమిస్ట్రీ చూసుకుందాం. ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ కెమిస్ట్రీ ఏంటంటే అటామిక్ స్ట్రక్చర్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ నుంచి 2, కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి 3, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి 2, పీ బ్లాక్ ఎలిమెంట్స్ 2, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి 2, సర్ఫేస్ కెమిస్ట్రీ సొల్యూషన్స్ థర్మోడైనమిక్స్ నుంచి 2. ఇందులో కూడా 1 బిట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అటామిక్ స్ట్రక్చర్ చెప్పాను కాబట్టి ఇంకా ఏమేమి ఉన్నాయంటే పాలిమర్స్ ఒకటి ఉంది, బయోమాలిక్యూల్స్ ఒకటి ఉంది, ఓకే, కెమికల్ కైనెటిక్స్ ఉంది. ఇలాగా వీటిలో నుంచి మనకి 1 బిట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మనం చూసుకుంటే కనుక కెమిస్ట్రీ ఒక 20+ అనేవి చెప్పాను కెమిస్ట్రీ బిట్స్. ఓకే, ఇక్కడ మనం చూస్తే మ్యాథ్స్లో 20, ఫిజిక్స్లో 27, కెమిస్ట్రీలో 20, మొత్తం నేను 60+ చెప్పాను.
ఈ 60+ టాపిక్స్ నుంచి మీరు ఒక 35 to 40 టాపిక్స్ బాగా నేర్చుకొని వాటికి కరెక్ట్గా ఆన్సర్స్ అనేవి ఎంసెట్లో చేస్తే మిగతా 120 బిట్స్ ఉంటాయి కదా, లేదా 125 నుంచి 120 బిట్స్ ఉంటాయి. ఈ 125 నుంచి 120 బిట్స్ క్వశ్చన్స్ మీరు చీట్ కోడ్స్ యూస్ చేస్తే మీరు చేసే ఈ 40 బిట్స్ రైట్ అయితే, ఓకే, మీరు 40 చేస్తే 40లో మీకు 30 రైట్ అయితే, మిగతా 120లో చీట్ కోడ్ వేసినందుకు అందులో 30 రైట్ అయితే 60 మార్క్స్ మీకు చాలా మంచి ర్యాంక్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ ఇయర్ మనకి ఐపీ వెయిటేజ్ అనేది లేదు దేనికి, ఎంసెట్కి. సో మీరు ఎంసెట్లో ఎంత అయితే స్కోర్ చేసుకుంటారో దానికి మాత్రమే ర్యాంక్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ వాళ్ళకి ఏంటంటే ఎంసెట్ ర్యాంక్తో పాటు ఐపీ వెయిటేజ్ ఉండేది, దాని ప్రకారంగా ర్యాంక్ ఇచ్చేవారు. సో మీరు బాగా కష్టపడి ఈ టాపిక్స్ బాగా నేర్చుకొని బాగా ప్రిపేర్ అయ్యి చీట్ కోడ్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చీట్ కోడ్స్ గురించి వీడియో చేస్తాను, నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, ప్రతిదీ టాపిక్స్ బాగా నేర్చుకోండి. ఇక్కడ చూస్తే కనుక మ్యాథ్స్లో మీరు స్మార్ట్ వర్క్ ఏం చేయాలంటే ఫస్ట్ టాపిక్ చూడండి, అంటే టాపిక్ చదవండి ఫస్ట్ ఎలా ఉంటుంది ఏంటి ఫార్ములాస్ ఇవన్నీ చేసిన తర్వాత ఒక ప్రాబ్లమ్స్ ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక 10-15 ప్రాబ్లమ్స్ చేయండి. ఎలా అడుగుతున్నాడు, ఏ రకంగా అడుగుతున్నాడు అనేది. తర్వాత ఫిజిక్స్ నుంచి అన్ని ఫార్ములా బేస్డ్ బేసిక్స్ అడుగుతాడు. ఫార్ములాస్ బాగా చదువుకోండి. ఫార్ములాస్ వస్తే మీకు ప్రతి క్వశ్చన్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, ఫిజిక్స్ ఫార్ములాస్ బాగా చదివి దాని తర్వాత థియరీ చదవండి. థియరీ మీద క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. కెమిస్ట్రీలో టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ కెమిస్ట్రీ, అది చదివితే సరిపోతుంది. లైన్ టు లైన్ బిట్టు మీకు ఎంసెట్లో ఇచ్చేస్తున్నాడు. సో కెమిస్ట్రీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అనేది మిస్ చేయకండి. ఈ టాపిక్స్ అస్సలు మిస్ చేయకండి. ఓకే, సాలిడ్ స్టేట్ ఉన్నది ఇంకెందులో, అది కూడా మనకి 1 బిట్ వస్తుంది అనమాట. సో ఇవి మనం ఈరోజు వీడియోలో నేర్చుకున్న టాపిక్స్. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ఈ ఏపీ సెట్ అనమాట. మనం నెక్స్ట్ వీడియోలో అయితే దేని గురించి మాట్లాడుకుందాం, చీట్ కోడ్స్. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మ్యాథ్స్ నుంచి చీట్ కోడ్స్ అయితే ఎలా చేయాలి, ఫిజిక్స్ నుంచి ఎలా, కెమిస్ట్రీ నుంచి ఎలా, ఇలా దీని ప్రకారంగా చీట్ కోడ్స్ చేస్తే లెస్ అంటే మార్కులు పోకుండా మనం కొద్దిగా మార్కులు తెచ్చుకునే అవకాశాలు ఎలా ఉన్నాయి అనేవి తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు జై హింద్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయకుండా మర్చిపోకండి. బాయ్.